10 సంవత్సరాల వెళ్ళిపోయిన చందుకి పార్టీలోనే వివాహం జరిగింది. ఆమె ఎలా పరిచయం అయ్యారు? ఆమె అయితేనేమో దక్షిణ బస్తరు జిల్లా కమిటీ మెంబర్ గా ఉండేది ఆమె. తర్వాత జంతన సర్కార్ అధ్యక్షురాలుగా ఉండే సోని. సొంత పేరు అయితేనో గంగా అంటారు, లేదా సోని. ఆవిడ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్. ఒక వాడ వాళ్ళది ఛత్తీస్గఢ్ లో ఉంటది, ఒక వాడ యువతలు ఉంటది. అట్లా గమ్మత్ ఉంటది అన్నట్టు. వాళ్ళ ఊర్లో మీదకెళ్ళి ఈ బార్డర్ పోతుంది. బార్డర్ విలేజ్ అమ్మాయి. అట్లా పార్టీలో పరిచయం. పార్టీలో పరిచయం. ఆమె తెలియని అసలు పార్టీలో మంచి పేరుంది ఆమె. ఇద్దరు ఇష్టపడి పార్టీకి చెప్పారు, పార్టీ పెళ్లి చేస్తుంది. పార్టీకి తెలియజేసినాం. ఆ తెలియజేసిన తర్వాతనే ఆమెతోటి మాట్లాడింది. తర్వాత ఇద్దరం సాధారణంగా పార్టీలో మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే పార్టీకి చెప్పేదానికి నిబంధనలు ఏం చెప్తాయండి? పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఉంటది. ఇప్పుడు బయట రకరకాల ఉంటది, కానీ ఇక్కడ పార్టీలో ఏందని అంటే, ఒకవేళ ఇష్టపడ్డాం అనుకో, అంటే మెచ్యూరిటీ ఇద్దరికి ఉన్నదా లేదా అనేది చూస్తుంది. అది కొలమానం. మెచ్యూరిటీ లేకుండా భర్తీ అయిన 2 రోజులకే నేను ఈమెను ఓకే అనేది అట్లా ఉండదు. మెచ్యూరిటీ తోటి ఉంటది. అంటే ఇద్దరు ఇష్టపడిన తర్వాత పార్టీ ఒక 6 నెలలు దూరంగా ఉండమంటది అటు కదా? అట్లేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ మెచ్యూరిటీగా ఉన్నారు అనుకో, వాళ్ళు సీనియర్స్. ఇప్పుడు మేమేంటంటే, నేను పార్టీకి తెలియజేసిన పలానా కామ్రేడ్